నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కాపు నేత ముద్రగడ పద్మనాభానికి డిమాండ్ పెరిగిపోయింది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని, ఆయన కుమారుడితో వైసీపీ టచ్ లోకి వెళ్లిందనే ప్రచారం సాగుతుంది. అనుకున్నట్లే ముద్రగడ ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర కీలక నేతలు వచ్చారు. మంతనాలు జరిపారు. మంచి రోజు చూసుకుని ఇక ముద్రగడ వైసీపీలో చేరడం లాంఛనం అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కొత్తగా బీజేపీతో టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. జనసేన కీలక నాయకుడు, విశాఖకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణ చేసిన కమెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముద్రగడ ఎక్కడికి వెళ్లరని, వైసీపీకి వెళ్లారని, ఆయనపై అసత్య ప్రచారం జరుగుతుందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ముద్రగడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉంటారని చెప్పారు. ఇప్పటికే బీజేపీ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారని మరో సీక్రెట్ ని కూడా చెప్పేశారు. ఇది నిజంగా బిగ్ ట్విస్టే అనుకోవాలి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ముద్రగడ వ్యవహార శైలిని చూస్తే ఆయన ఏ పార్టీకి వెళ్తారనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 25 ఏళ్ల క్రితం ఆయన కమలం పార్టీలో పనిచేశారు. ఇప్పుడు మళ్లీ అదే కాషాయ కండువా కప్పుకుంటారా, లేక ఫ్యాన్ కింద సేద తీరతారా అనేది తెలియాల్సి ఉంది. ముద్రగడ బీజేపీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన కూటమిలోకి వస్తే కాకినాడ ఎంపీ సీట్లు ఆశిస్తున్నారు. కోరుకున్న సీటు ఇచ్చి ఆయనను తమ వైపు తిప్పుకుంటారనే టాక్ వినిపిస్తుంది. ఇక వైసీపీ నేతలతో ముద్రగడ మాట్లాడినప్పుడు తాను పోటీ చేసే సీట్లో గెలుపు అవకాశాలు కూడా చూసుకోవాలని సూచించినట్లుగా ప్రచారం సాగింది. దీనిని బట్టి చూస్తే ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధపడుతున్నారని, ఈసారి ఖచ్చితంగా గెలిచి చట్టా సభలకు వెళ్లాలని అనుకుంటున్నారు. బీజేపీలోకి వెళ్తే కూటమి ఖాతాలో కాకినాడ ఎంపీ సీటు అడుగుతున్నారు. ఇంతకీ ముద్రగడ వైసీపీలోకా లేక బీజేపీలోకా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ గా మారింది.